Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనకు జనరల్గా అందరికి ఉన్న డౌట్ ఏంది అని అంటే, మనం క్రాంక్ ఎన్నిసార్లు మనము లైట్ మిషన్ కాడ రిపేరింగ్కి ఇవ్వాలి, మనం బోర్ ఉంది కదా, బోర్ ఎన్నిసార్లు కట్ చేయించుకోవాలి అనేది అందరికీ మామూలుగా డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే, మనం బోర్ ఎన్నిసార్లు కట్ అవుతుంది, లైట్ మిషన్ కాడ బోర్ అనేది ఎన్నిసార్లు కట్ చేస్తారు, ఆ తర్వాత మనము క్రాంక్ ఉంటుంది కదా, క్రాంక్ అనేది కనెక్టింగ్ రాడ్ అంటారు, ఆ కనెక్టింగ్ రాడ్ అనేది ఎన్నిసార్లు చేంజ్ చేసేస్తారు, మనం ఆ కనెక్టింగ్ రాడు మనకు ఈ బోర్ అనేది ఎన్నిసార్లు చేంజ్ చేసుకుంటే బండి అనేది పర్ఫెక్ట్ నడుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఇంజన్లో ఏమేమి పార్ట్స్ పోతాయి, మనం ఆ పార్ట్స్ పోయినప్పుడు ఎట్లా గుర్తుపట్టాలి, ఏం కథ అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాము. అవి ఎట్లా చేంజ్ చేసుకుంటే, మనకి ఏమేమి చేంజ్ చేసుకుంటే బండి ఇంజన్ పర్ఫెక్ట్గా నడుస్తుంది అనేది కూడా చూద్దాం. సరేనా? ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ముందుగా అయితే కనెక్టింగ్ రాడ్ ఉంది కదా, కనెక్టింగ్ రాడ్ అయితే మనము తీసుకొని కనెక్టింగ్ రాడ్ గురించి అయితే తెలుసుకుందాము. దీన్ని బిగిని అంటారు, ఎక్కువ శాతం అయితే క్రాంక్ అంటారు. క్రాంక్ అన్న ఇదే, కనెక్టింగ్ రాడ్ నా చేతులు ఉంది కదా, దీన్ని కనెక్టింగ్ రాడ్ అంటారు అనమాట. మొత్తం ఇది క్రాంక్ అంటారు, ఎక్కువ శాతం అయితే క్రాంక్, బిగిని అంటారు, క్రాంక్ అంటారు. సరేనా? ఇది ప్లే ఉంటుంది కదా, మనం లైట్ మిషన్ కాడ తీసుకుపోయినప్పుడు మనకు చేంజ్ చేసేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ కనెక్టింగ్ రాడ్ వరకు చేంజ్ చేస్తారు. ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ వరకు చేంజ్ చేసేస్తారు అనమాట. ఆ తర్వాత ఈ బేరింగ్లు, ఈ రెండు బేరింగ్లు అనేవి చేంజ్ చేసేస్తారు అనమాట. ఈ క్రాంక్ ఉంది కదా, ఈ క్రాంక్ అనేది నెంబర్ వైజ్గా ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ టైం ఇంజన్ ఓపెన్ చేసి మనం లైట్ మిషన్ కాడ తీసుకుపోయినాం అనుకో, ఒకటో నెంబర్ క్రాంక్ మన కనెక్టింగ్ రాడ్ అని చెప్తారు, ఒకటో నెంబర్ కనెక్టింగ్ రాడ్ తీసుకురండి అంటే చెప్తారు. తర్వాత మనం రెండోసారి తీసుకుపోయినా అనుకో, రెండో నెంబర్ కనెక్టింగ్ రాడ్ తీసుకురండి అని చెప్తారు అనమాట. ఆల్రెడీ దానిపైన నెంబర్ ఉంటుంది, అది ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు రిపేరింగ్ చేస్తారు అనమాట. అట్లా మనం కనెక్టింగ్ రాడ్ అనేది 3 సార్లు మాత్రమే రిపేరింగ్ చేసుకోవచ్చు అనమాట. 4 సార్లు వస్తుంది, 3 సార్లు చేయించుకోవాలి. ఎందుకంటే బండి అనేది కరెక్ట్ నడవదు అనమాట. అంటే కనెక్టింగ్ రాడ్ అనేది యాక్చువల్లీ 4 సార్లు మాత్రమే వస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి ఈ మొత్తం మన బిగిని ఉంది కదా, ఈ బిగిని మొత్తం చేంజ్ చేసుకోవాలన్నమాట ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇక్కడ సైడ్ చూడండి, మనకు కనెక్టింగ్ రాడ్ అనేది ఈ బుష్ ఉంటుంది కదా, ఈ బుష్లు అనేవి తొందరగా అరిగిపోతాయి అనమాట. ఇక్కడ సైడ్ బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్లు అనేవి తొందరగా పోతాయి అనమాట. 4వ నెంబర్ మనము కనెక్టింగ్ రాడ్ వాడుతున్నాము అని అంటే ఆల్మోస్ట్ మనకు బిగిని మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. బిగిని మొత్తం ఖరాబ్ అయిపోతే 4 సార్లకు వచ్చేస్తే మనం ఆటోమేటిక్ బిగిన్ అనేది చేంజ్ చేసుకోవాలి. దాంతోపాటు మీకు బోర్ విషయం కూడా చెప్తా. సరేనా? మనం మెయిన్గా కనెక్టింగ్ రాడ్ పోయినప్పుడు ఇక్కడ సైడ్ గీతల్లాగా పడతాయి అనమాట. ఈ కనెక్టింగ్ రాడ్ అనేది మొత్తంగా ఇక్కడ సైడ్ ఈ బేరింగ్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. లూజ్ అయిపోయి మనకి ఈ బుష్ ఉంటుంది కదా, ఈ బుష్ అనేది కరెక్ట్గా అందులో కూర్చొని లూజ్ అయిపోతుంది అనమాట. లూజ్ అయ్యి ఊగిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇది నెంబర్ వేస్గా ఉంటుంది అనమాట. ఒకటో నెంబర్ కనెక్టింగ్ రాడ్, రెండో నెంబర్ కనెక్టింగ్ రాడ్, లాస్ట్ 3వ నెంబర్ అనమాట. 4వ నెంబర్కి వచ్చే వరకు నీకు ఆటోమేటిక్ లైట్ మిషన్ ఆయన ఏం చెప్తానంటే, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు బిగిన్ అనేది చేంజ్ చేసుకోనా అని చెప్తాను అనమాట. ఈ బోర్ విషయం తెలుసుకుందాం. ఈ బోర్ విషయానికి వచ్చేస్తే, ఈ బోర్ కూడా 4 సార్లు రిపేరింగ్కి వస్తుంది అనమాట. ఇది కూడా 4 సార్లు కట్ చేయించుకోవచ్చు. ఇది నెంబర్ వైజ్గా ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ టైం కట్ చేయించుకున్నప్పుడు 25 వస్తుంది, తర్వాత 50 నెంబర్ వస్తుంది, ఆ తర్వాత 75 నెంబర్, తర్వాత 100 నెంబర్ అనమాట. లాస్ట్ మనం నడిపించుకోవాల్సింది 75 వరకే నడిపించుకోవాలన్నమాట ఈ బోర్ కట్ చేయించుకున్నప్పుడు. సరేనా? మీకు చూపిస్తా లాస్ట్లో మనకు ఫిస్టింగ్ ఎట్లుంది, ఇంకా నెంబర్ అనేది చూపిస్తా. సరేనా? ఈ కనెక్టింగ్ రాడ్ గురించి అయితే తెలుసుకున్నారు. ఈ కనెక్టింగ్ రాడ్ అయితే మన పక్కకి పెట్టేసేద్దాం అనమాట. ఈ కనెక్టింగ్ రాడ్ మెయిన్గా ఇంజన్లో మెయిన్గా ఏంటి అంటే కనెక్టింగ్ రాడ్ బోరే అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం చేంజ్ చేసుకునే వస్తువులు అనమాట. మనం పక్కా చేంజ్ చేసుకునే వస్తువులు అంటే ఒక 3 సార్లు ఇంజన్ ఓపెన్ చేసినాము అని అంటే 4వసారికి ఈ బిగిని ఆ కనెక్టింగ్ రాడ్ అయితే 100%గా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మైలేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, ఎక్కువ శాతం అయితే తొందరగా ఇంజన్ ఖరాబ్ కానీ, ఇంజన్లో లోడ అని సౌండ్ రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఈ కనెక్టింగ్ రాడ్ తోటే అనమాట
బండి పికప్ కానీ మనకు బండి స్మూత్ రావాలంటే ఈ కనెక్టింగ్ రాడ్ తోటి అనమాట, సరేనా. ఆ తర్వాత మనం గేర్లు ఉంటాయి కదా, గేర్ చేంజ్ పట్టీలు అనమాట. ఇప్పుడు మామూలుగా ఒక బండి ఇంజన్ ఓపెన్ చేసినాము అని అంటే ఇంజన్ ఏం పోయినాయి, ఎట్లా పోయినాయి అనేది చూసుకోవాలన్నమాట. మెయిన్గా ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత గేర్లలో ఏమైనా ప్రాబ్లం ఉందా, మనకి చిన్న చిన్న మార్కింగ్ లాగా అనిపిస్తాయి చూడండి, ఇక్కడ సైడ్ రాసుకపోయినట్టు అనిపిస్తాయి అనమాట. ఇట్లాంటి చిన్న చిన్నగా ఇట్లా రాసుకపోయినట్టు అనిపించినాయి అనుకోండి, మనకు డౌట్ ఉంటుంది, ఎందుకంటే చేంజ్ చేసేయాలి. ఎందుకంటే మనకు మళ్ళీ మనం ఇంజన్ ఓపెన్ చేయం కదా, ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసినప్పుడు మనకు దాని మీద ఆల్రెడీ, ఎందుకంటే బండి అనేది ఇక్కడ రాసుకపోయింది, మనకు ఇక్కడ ఒక పట్టి అనేది పోయింది అనమాట. పోతే 100%గా ఏదైనా చేంజ్ చేసేసినాం అనుకోండి, ఆ ఇంజన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ పట్టీలు ఎక్కువ రేటు ఉండవు, తక్కువ రేటే ఉంటాయి అనమాట. మనం మ్యాక్సిమం అయితే ఇంజన్ ఓపెన్ చేసినా అది ఎంత రేటు ఉండని మంచిది క్వాలిటీది మాత్రం వాడడానికైతే ట్రై చేయాలి. ఎందుకంటే ఇవి గేర్లు వేసేటప్పుడు మనకి ఇబ్బంది పడుతూ ఉంటాము. థర్డ్ గేర్ ఒకసారి బండికి అయితే స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఈ పట్టీలు పోతే థర్డ్ గేర్ అయితే బండి అయితే ఎక్కువ శాతం అయితే స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ విషయం అయితే మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, సరేనా. గేర్లు ఉంటాయి కదా, గేర్లు అయితే చూద్దాం. మీకు గేర్లు అయితే ఖరాబ్ అయిపోయినాయంటే ఇరిగిపోయి అయితే మాత్రం ఇంజన్లు అయితే పడిపోవు. ఎందుకంటే మనకు ఆ గేర్లు కూడా ఒక సూచన అనేది మనం చూపిస్తుంది అనమాట. మెయిన్గా గేర్లు పోయినప్పుడు మీరు ఇక్కడ సైడ్ పండ్లను గమనించండి. ఈ పండ్లను గమనించినట్టయితే ఇక్కడ సైడ్ మార్కింగ్ లాగా కనబడుతుంది కదా, ఇక్కడ సైడ్ ఇగో ఇట్లా మరక పడుతుంది అనమాట. ఈ గేర్ అనేది చూడండి, ఈ గేర్ అనేది ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇట్లా ఒక్కొక్క గేర్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మెయిన్గా ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు ఏ గేర్ బాగుంది బాగలేదనే చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు అట్లా అయ్యి ఏమవుతాయంటే మొత్తం అరిగిపోయింది కదా, అరిగిపోయి గేర్లు అనేది స్లిప్ అయిపోతూ ఉంటాయి అనమాట. గేర్లు అయితే ఇవి ఇరిగిపోయి అయితే పడిపోవు. ఎందుకంటే ఆ ఇంజన్లో ఏమైనా పడితే మాత్రమే అట్లా గేర్లు అయితే ఇరిగిపోతాయి. కానీ మామూలుగా అయితే ఇట్లా ఈ టైప్ అయితే అనమాట. ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఎక్కువ గేర్లు ఖరాబ్ అయిపోయినాయని చెక్ చేసుకోవాలంటే ఈ రకంగా అనుమాతం తిప్పుకుంటూ చూడాలన్నమాట. ఈ గేర్ చూడండి, నేను తిప్పుతున్నా కదా, ఈ గేర్ అయితే స్మూత్గా ఉంది, ఇక్కడ గేర్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట. గేర్ ఖరాబ్ అయిపోయినప్పుడు మాత్రం మనకు డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. మనం అట్లాంటి గేర్ ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే చేంజ్ చేసేసుకోవాలి. మనకి ఏంది అంటే ఆ గేర్ చేంజ్ చేసుకోవాలన్నమాట. మనకు మామూలుగా అయితే ఈ చాప్ట్ ఉంది కదా, ఈ చాప్ట్ కూడా ఇలాంటి మరకలే ఉంటాయన్నమాట. మనకు మ్యాక్సిమం ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు పక్కా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ గేర్లు ప్రాబ్లం ఉన్నాయా, ఏం ప్రాబ్లం ఉన్నాయా అనేది ఒక్కొక్క గేర్ చెక్ చేసుకోవాలి. మనకి ఇన్ని గేర్లు ఇట్లా డ్యామేజ్ ఉన్నాయని చెక్ చేసుకొని ఆ గేర్ అయితే కంపల్సరీగా అయితే చేంజ్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇట్లాంటి ఇప్పుడు చూడండి, ఈ సన్న గేర్ ఉంది కదా, ఇట్లా డ్యామేజ్ ఉందనుకోండి 100%గా చేంజ్ చేసేసుకోవాలి గేర్ అనేది. ఎందుకంటే మనకి మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కస్టమర్కి ఇబ్బంది మాత్రం పెట్టవద్దు అనమాట, సరేనా. మ్యాక్సిమం మనం ఒరిజినల్ వాడుకోవాలి. చూడండి, ఇది ఒరిజినల్ బాక్స్. మనకు మామూలుగా గేర్ అయితే ఒరిజినల్ దాంట్లోనే వస్తుంది, ఒరిజినల్ అయితే వాడండి. మ్యాక్సిమం అయితే ఇట్లాంటి బాక్స్లు అయితే వచ్చేస్తాయి అనమాట, సరేనా. ఇప్పుడైతే మనకు క్లచ్ బెల్ తెలుసుకుందాం. క్లచ్ బెల్ అయితే చూడండి, మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు క్లచ్ బెల్ అనేది ఇట్లా ఓపు చూస్తే కంపల్సరీగా ప్లే ఉంటుంది అనమాట. ప్లే ఉందనుకోండి 100%గా ఈ బెల్ అనేది చేంజ్ చేయించుకోండి. కంపల్సరీగా బెల్ అయితే చేంజ్ చేయాలి. ఇట్లా ప్లే ఉంటుంది, ఇట్లా పట్టుకొని అనుమాతం తిప్పితే ఈ బెల్ అయితే మధ్యలో గ్యాప్ వచ్చి ప్లే అవుతుంది అనమాట. లోపల సైడ్ లబ్బాలు ఉంటాయి, లబ్బాలు అయితే పోతే ఆ ప్లే వస్తుంది అనమాట, సరేనా. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ వేరే బండిది, ఇది మీకు చూపించేది ఈ బండిది కాదు, వేరే బండిది. ఇక్కడ సైడ్ లబ్బాలు కూస్తాయి అనమాట. ఇది బెల్ అనమాట. ఈ బెల్ ప్రాబ్లం ఉంటే చేంజ్ చేయించినది అనమాట. ఇది మనకేమైనా ప్రాబ్లం ఉందనుకోండి, క్లచ్ లోపల కూడా ఏమైనా గడగడని సౌండ్ వస్తుంది అనుకోండి, క్లచ్ బెల్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు క్లచ్ బెల్ ఏమైనా ప్లే ఉందంటే 100%గా చేంజ్ చేసి పడేసేయాలి. ఎందుకంటే మనకు ఇంజన్ స్మూత్ కావాలి అని అనుకుంటే ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మెయిన్గా ఉన్నాయి కదా, ఈ ప్లేట్లు అయితే క్లచ్ ప్లేట్లు దీంట్లో పైన కూస్తాయి అనమాట. ఇవి కూడా ఏమైనా రాసుకపోయినా ఏమైనా డ్యామేజ్ ఉన్నాయని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. మెయిన్గా మనకు బండి ఇంజన్ ఓపెన్ చేసినామంటే చెక్ చేసుకున్న వస్తువులు అనమాట. మీకు చూపించేది ఇక్కడ సైడ్ రాసుకపోయినట్టు ఏమైనా డ్యామేజ్ ఉన్నట్టుంటే ఇవి కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మెయిన్గా మనకు మ్యాక్సిమం అయితే ఈ హెడ్ ఉంటుంది కదా, హెడ్ లోపల మనకు వాల్స్ ఉంటాయి కదా, వాల్స్తో పాటు గైడ్స్ ఉంటాయి అనమాట లోపల. ఈ హెడ్ మాత్రం ఎప్పటికీ చేంజ్ కాదు, బండికి ఉన్నదే ఉంటుంది. మనకి ఏమైనా డ్యామేజ్ ఉందనుకోండి లోపల సైడ్ మన గైడ్స్ ఉంటాయి కదా, గైడ్స్ అనేది చేంజ్ చేసేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గైడ్స్, ఇక్కడ సైడ్ లోపల సైడ్ నుంచి చూడండి, ఇక్కడ గైడ్స్ కనబడుతున్నాయి కదా, ఈ గైడ్ అయితే చేంజ్ చేస్తారు. మ్యాక్సిమం ఏంటి అంటే హెడ్ రిపేర్ మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలి. మైలేజ్ మనకు బ్లాక్ స్మోక్ అది వస్తుంటుంది కదా, అట్లాంటిది మనకు హెడ్ ప్రాబ్లం ఉంటేనే బ్లాక్ స్మోక్ మాత్రం కంపల్సరీగా వస్తుంది అనమాట, సరేనా. మనకు బోర్ పిస్టింగ్ ప్రాబ్లం ఉంటేనేమో వైట్ స్మోక్ వస్తుంది. మనకు హెడ్ ప్రాబ్లం ఉందనుకోండి బ్లాక్ స్మోక్ మాత్రం కంపల్సరీగా వస్తుంది అనమాట. అవి మనకు
ఒక రకంగా చూపిస్తాయి అనమాట. మనకు హెడ్ లోపల మనకు బ్లాక్ స్మోక్ వస్తుందా వైట్ స్మోక్ వస్తుందా అని మీకు చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట. సరేనా, మనకు ఒక ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఏమేమి చేసుకోవాలి, ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 4 మాత్రము ఎప్పటికీ చేంజ్ కావాలన్నమాట. అంటే ఈ 4 చెంబాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చూపించింది ఒక క్లచ్ కవర్ ఒకటి, బోర్ ఒకటి, ఈ మధ్యలో పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 4 చెంబాలు చేంజ్ కావు. మిగతా పార్ట్స్ మొత్తం మనకు చేంజ్ చేసుకోవచ్చు. ఇదొకటి, ఇది ఇక్కడ సైడ్ ఇది మాత్రం మ్యాక్సిమం ఎప్పటికి ఉంటాయి అనమాట. బండి ఎంబడి వచ్చినాయి కదా, ఫిక్స్ అయి ఉంటాయి అవి. అంటే మ్యాక్సిమం మన డ్యామేజ్ అయితే మన యాక్సిడెంట్ అయితే చేంజ్ చేస్తాం, కానీ మ్యాక్సిమం అయితే ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇవి పోయినాయి అనేది ఎప్పటికీ పోవన్నమాట. పోయే వస్తువులు మాత్రం ఇప్పటికే మీకు చూపించాను అనమాట. ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సరేనా, మెయిన్గా పిస్టింగ్ అని చెప్పినా కదా, పిస్టింగ్కి నెంబర్ ఉంటుంది అని చెప్పిన కదా. పిస్టింగ్ కూడా ఎట్లుంటుంది అని అంటే మనం ఫస్ట్ టైం మనం బోరు కటింగ్కి ఇచ్చినాం అనుకోండి, కటింగ్కి ఇస్తే ఎట్లుంటుంది అని అంటే 25 మనం ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు 25 అని ఉంటుంది. పిస్టింగ్ నెంబర్ అనేది 25 ఉంటుంది ఫస్ట్ కట్ చేస్తే. తర్వాత 50 నెంబరు, తర్వాత 75 నెంబరు, తర్వాత 100 నెంబర్ అనమాట. 100 నెంబర్ నడిచాలి అని అంటే బండి అనేది చాలా మనకు 100 నెంబర్ నడుస్తుంది. కానీ ఎట్లయితుంది అని అంటే కొన్ని రోజులకే మనకు దాదాపు ఒక మనం రిపేర్ చేసినాక ఒక 3 నెలలకే బోర్ పోవచ్చు, 4 నెలలకే బోర్ పోవచ్చు. ఆ టైప్ ఉంటుంది అనమాట. అంత లూజ్ అయిపోతుంది అనమాట ఆ రకంగా. సరేనా, ఇప్పుడు నేను చూపించేది కొత్త ఫిస్టింగ్. ఎందుకంటే మీరు పాత ఫిస్టింగ్ అనుకునేరు. ఇక్కడ సైడ్ చూడండి, ఫిస్టింగ్ కలర్ అనేది కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. ఇది నేనే ఇప్పుడు ఫస్ట్ టైం పట్టుకొని చూస్తున్నా. ఇదైతే ఇది కొద్దిగా డిఫరెన్స్ ఉంది, అందుకే మీకు చూపిస్తున్నా ఫిస్టింగ్ అనేది. సరేనా, ఈ రకంగా ఉందన్నమాట ఫిస్టింగ్ అనేది. పాతది కదా, ఇది కొత్త ఫిస్టింగ్. నేను ఆల్రెడీ పక్కకి పెట్టేసిన. ఇవన్నీ మనము మ్యాక్సిమం ఒక ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు కంపల్సరీగా చెక్ చేసుకోవాలన్నమాట, ఏమేమి పోయినాయి ఇంకా అనేది. మీకు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు ఇంజన్కి చెంబర్ బేరింగ్లు ఉంటాయి. ఇంజన్ చెంబర్ బేరింగ్లో మెయిన్గా ఇంజన్లో ఏ బేరింగ్ అని ఉండని అది ఎంత మంచిగా ఉండని చేంజ్ చేసేసేయాలి. ఎందుకంటే మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేరింగ్లు, అది ఎంత మంచిగా ఉండని బేరింగు కంపల్సరీగా చేంజ్ చేసేసినాం అనుకోండి, బండి అయితే స్మూత్ వస్తుంది మనకు సౌండ్ అనేది. మామూలుగా మనము ఈ బేరింగ్లన్నీ చేంజ్ చేయలేదు అనుకోండి, మధ్యలో మన ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు తలకాయ తింటూ ఉంటాయి అనమాట బండ్లు. అందుకోసమనే మనం మెయిన్గా మన టార్గెట్ ఏంది, మనకి ఏమేమి సతాయిస్తాయి అనేది చూసుకోవాలంట. అవి ఎంత మంచిగా ఉండని తీసి పడేయాలి. బేరింగులు, మనకు టైమింగ్ చైను, మనకు మన ఫైమర్ గేర్ ఉంటుంది కదా, ఫైమర్ గేరు, ఇలాంటివి అన్నీ చేంజ్ చేసేసుకోవాలన్నమాట. సరేనా, ఇలాంటి ఆయిల్ బోల్ట్ ఉంటాయి కదా, ఆయిల్ బోల్ట్ కూడా ఏమైనా థ్రెడ్డింగ్ కూడా ఏమైనా స్లిప్ ఉందా, ఏంది ఉంది అనేది కూడా కరెక్ట్ చెక్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే బండి మనకు మ్యాక్సిమం ఒక కస్టమర్ మనం నమ్మించిండు అంటే మనం అంతే నమ్మకంగా బండి వేయడానికే ట్రై చేయాలన్నమాట మ్యాక్సిమం అయితే. ఎందుకంటే మనం అట్లా చేసినాం అనుకోండి, మనకు గిరాకీ మనల్ని నమ్మి వస్తుంది అనమాట. సరేనా, మనం చేసే కష్టం వేరే కస్టమర్కి అర్థమవుతుంది, అలా ఆటోమేటిక్గా ఆయననే గిరాకీని తోలుకొని వస్తాడు. ఈ ఒక్క విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంజన్ వర్క్ మాత్రం మ్యాక్సిమం అన్నీ వేసిన కాడికైనా మంచి ఐటమ్ వేసి ఒరిజినల్ వేసి పర్ఫెక్ట్గా బండి రన్ చేసి కస్టమర్కి ఇచ్చినాం అనుకోండి, మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు అనమాట. బండి మాత్రం కంపల్సరీగా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మ్యాక్సిమం మీ దగ్గరికి వస్తాడు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్గా ఇంజన్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇంజన్ ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఏ చేసుకుందాంలే మెల్లగా చేద్దాం, అది ఏమవుతుంది మంచిగా ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. బేరింగ్ మంచిగా ఉంది నడుస్తుంది అది అంటారు, కానీ మధ్యలో మన ప్రాబ్లం ఇచ్చింది అనుకోండి, కస్టమర్ ముందర మనకు బ్యాడ్ నేమ్ అట్లా. అందుకనే అది మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా చేంజ్ చేసేసినాం అనుకోండి, మనకు డౌట్ పోతుంది అనమాట. అట్లా ప్రతి బండి కానీ అట్లా రిపేర్ చేసుకోండి. సరేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి. ఓకే, ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.